ఈ రోజు మనం ఈ వీడియోలో విద్యుత్ యొక్క నిగూఢ చరిత్ర, అంబర్లీ మ్యూజియంలోని అద్భుత ప్రదర్శనలు, వీటి గురించి మొదటి భాగంలో తెలుసుకోబోతున్నాము. పరిచయం. విద్యుత్ యొక్క నిగూఢ చరిత్ర, అంబర్లీ మ్యూజియంలోని అద్భుత ప్రదర్శనలకు స్వాగతం. ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో విద్యుత్ను మన దైనందిన జీవితంలోకి తీసుకువచ్చిన తొలి ఆవిష్కరణలు, యంత్రాలు మరియు కనిపెట్టిన విషయాలను మనం అన్వేషిద్దాం. విద్యుత్ సాంకేతికత ఆధునిక ప్రపంచాన్ని ఎలా మార్చివేసిందో అర్థం చేసుకోవడానికి సహాయపడే ఈ అద్భుతమైన ప్రదర్శనలను అంబర్లీ మ్యూజియం భద్రపరుస్తోంది. ఒకటి. తొలి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్. సుమారు 1920వ దశకం. పారిశ్రామిక సౌకర్యాలలో విద్యుత్ను నియంత్రించడానికి మరియు పంపిణీ చేయడానికి దీనిని ఉపయోగించేవారు. ఇది భారీ స్థాయి విద్యుత్ శక్తి నెట్వర్క్ల పెరుగుదలను సూచిస్తుంది. 2. తొలి ఎలక్ట్రిక్ మోటార్. సుమారు 1900 నుండి 1920. మాన్యువల్ మరియు ఆవిరితో నడిచే వ్యవస్థల స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్లు తయారీ రంగాన్ని మార్చివేశాయి. అవి ఆధునిక పరిశ్రమకు అత్యవసరం అయ్యాయి. 3. విద్యుత్ ప్రదర్శన. సుమారు 1900వ దశకం. ఈ ప్రదర్శన విద్యుత్ సాంకేతికతను ప్రజలకు పరిచయం చేయడాన్ని తెలియజేస్తుంది. ఇది విద్యుత్ శక్తిపై సమాజం యొక్క పెరుగుతున్న ఆధారపడటాన్ని ప్రతిబింబిస్తుంది. 4. విద్యుత్ పరికరాల సేకరణ. సుమారు 1900 నుండి 1930. విద్యుత్ పంపిణీ మరియు నియంత్రణ కోసం ఉపయోగించే వివిధ రకాల పరికరాలు. ఇటువంటి పరికరాలు తొలి విద్యుత్ వ్యవస్థలకు వెన్నెముకగా నిలిచాయి. 5. విద్యుత్ భాగాల బోర్డు. సుమారు 1900 నుండి 1930. తొలి విద్యుత్ యుగం నాటి స్విచ్లు, సాకెట్లు మరియు కనెక్టర్లను ప్రదర్శిస్తుంది. ఈ భాగాలు భద్రతను మరియు సౌకర్యాన్ని మెరుగుపరిచాయి. 6. ప్రదర్శన వైరింగ్ ప్యానెల్. సుమారు 1900వ దశకం. విద్యుత్ సర్క్యూట్లను బోధించడానికి మరియు పరీక్షించడానికి ఉపయోగించబడింది. ఇది విద్యుత్ ప్రసార సూత్రాలను అర్థం చేసుకోవడానికి ఇంజనీర్లకు సహాయపడింది. 7. ప్లగ్లు, సాకెట్లు మరియు అడాప్టర్లు. సుమారు 1930వ దశకం. గృహ విద్యుత్ కనెక్షన్ల ప్రామాణీకరణను వివరిస్తుంది. ఈ ఆవిష్కరణలు గృహ విద్యుత్ను సురక్షితంగా మరియు మరింత ఆచరణాత్మకంగా మార్చాయి. 8. తొలి వైర్లెస్ పరికరాలు. సుమారు 1900 నుండి 1920. రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రారంభాన్ని సూచిస్తుంది. వైర్లెస్ వ్యవస్థలు సుదూర కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. 9. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రదర్శన. సుమారు 1900వ దశాబ్దం. తొలితరం ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఉపయోగించిన పరికరాలను ప్రదర్శిస్తుంది. ఇది విద్యుత్ శాస్త్రంలో వేగవంతమైన పురోగతిని తెలియజేస్తుంది. 10. చారిత్రక కంట్రోల్ బోర్డ్. సుమారు 1920వ దశాబ్దం. నియంత్రణ బోర్డులు ఆపరేటర్లకు విద్యుత్ వ్యవస్థలను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి వీలు కల్పించాయి. అవి విద్యుత్ కేంద్రాలు మరియు కర్మాగారాలలో అత్యవసరం. 11. పారిశ్రామిక జనరేటర్. సుమారు 1900 నుండి 1920. జనరేటర్లు యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చాయి. అవి పరిశ్రమలకు మరియు అభివృద్ధి చెందుతున్న నగరాలకు శక్తిని సరఫరా చేశాయి. 12. ఆవిరితో నడిచే జనరేటర్ సెట్. సుమారు 1900వ దశకం. ఆవిరి యంత్రాలను విద్యుత్ జనరేటర్లతో కలిపారు. విస్తృతమైన గ్రిడ్ వ్యవస్థలు రాకముందు పారిశ్రామిక ప్రపంచానికి శక్తిని అందించడంలో ఈ సాంకేతికత సహాయపడింది. 13.
విద్యుత్ పంపిణీ ప్యానెల్ సుమారు 1920వ దశకం అనేక సర్క్యూట్ల ద్వారా విద్యుత్తును సురక్షితంగా మళ్లించడాన్ని నిర్వహించింది. ఇటువంటి ప్యానెల్లు విద్యుత్ నెట్వర్క్లలో విశ్వసనీయతను మెరుగుపరిచాయి. 14 ఎలక్ట్రికల్ వర్క్షాప్ డిస్ప్లే సుమారు 1910 నుండి 1930 ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు ఉపయోగించే పనిముట్లు మరియు పరికరాలను ఇది చూపిస్తుంది. తొలితరం వ్యవస్థలను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను ఇది ప్రతిబింబిస్తుంది. 15 పారిశ్రామిక విద్యుత్ యంత్రం సుమారు 1900వ దశకం భారీ విద్యుత్ యంత్రాలు తయారీ మరియు ఉత్పత్తికి తోడ్పడ్డాయి. ఇది ఆ కాలపు ఇంజనీరింగ్ విజయాలను ప్రదర్శిస్తుంది. 16 విద్యుత్ పరీక్షా పరికరాలు సుమారు 1920వ దశాబ్దం ఖచ్చితమైన పరికరాలు వోల్టేజ్, కరెంట్ మరియు నిరోధకతను కొలిచాయి. సురక్షితమైన విద్యుత్ నిర్వహణకు ఖచ్చితమైన పరీక్ష చాలా అవసరం. 17 గృహ విద్యుత్ ప్రదర్శన సుమారు 1930వ దశాబ్దం రోజువారీ గృహాలలోకి విద్యుత్ ఎలా ప్రవేశించిందో ఇది చూపిస్తుంది. విద్యుత్ దీపాలు మరియు ఉపకరణాలు రోజువారీ జీవితాన్ని మార్చివేశాయి. 18 ప్రసారం మరియు పంపిణీ ప్రదర్శన సుమారు 1900 నుండి 1930 ఉత్పత్తి కేంద్రాల నుండి వినియోగదారులకు విద్యుత్ ఎలా పంపిణీ చేయబడిందో ఇది వివరిస్తుంది. సమర్థవంతమైన పంపిణీ విస్తృతమైన విద్యుదీకరణకు దోహదపడింది. 19 ఇండక్షన్ మీటర్ యంత్రాంగం సుమారు 1920వ దశాబ్దం తొలి ఇండక్షన్ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని ఖచ్చితంగా కొలిచాయి. అవి గృహాలు మరియు వ్యాపారాలలో ప్రామాణికంగా మారాయి. 20 ఇండక్షన్ మీటర్ల ప్రదర్శన సుమారు 1920 నుండి 1940 విద్యుత్ మీటరింగ్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిణామాన్ని ఇది చూపిస్తుంది. ఈ పరికరాలు విద్యుత్ సంస్థలకు శక్తి వినియోగాన్ని నిర్వహించడంలో సహాయపడ్డాయి. 21 తొలి సమాచార ప్రసార పరికరాలు సుమారు 1900 నుండి 1930 ఇందులో విద్యుత్ సమాచార మరియు రికార్డింగ్ పరికరాలు ఉంటాయి. ఇటువంటి ఆవిష్కరణలు ఎక్కువ దూరాల్లో ఉన్న ప్రజలను అనుసంధానించాయి. 22 ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థ సుమారు 1940 నుండి 1960 ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ మరియు ఆటోమేషన్లో పురోగతిని ప్రదర్శిస్తుంది. ఈ వ్యవస్థలు ఆధునిక ఎలక్ట్రానిక్స్కు మార్గం సుగమం చేశాయి. 23 తొలి కంప్యూటర్ నియంత్రణ ప్యానెల్ సుమారు 1950వ దశకం యాంత్రిక నియంత్రణల నుండి డిజిటల్ సాంకేతికతకు పరివర్తనను సూచిస్తుంది. తొలి కంప్యూటింగ్ పరిశ్రమ మరియు పరిశోధనలను మార్చివేసింది. 24 విద్యుత్ కొలత పరికరాలు సుమారు 1930వ దశకం విద్యుత్ పనితీరును పర్యవేక్షించడానికి ఉపయోగించే గేజ్లను కలిగి ఉంటుంది. ఈ పరికరాలు సమర్థవంతమైన మరియు సురక్షితమైన పనితీరును నిర్ధారించాయి. 25 వాక్యూమ్ ట్యూబ్ బోర్డ్ సుమారు 1940 నుండి 1950 వాక్యూమ్ ట్యూబ్లు తొలి రేడియోలు మరియు కంప్యూటర్లకు ఆధారాన్ని ఏర్పరిచాయి. ట్రాన్సిస్టర్ల ఆవిష్కరణకు ముందు ఇవి చాలా కీలకమైనవి. 26 విద్యుత్ పరిపాలన కార్యాలయం సుమారు 1900వ దశాబ్దం విద్యుత్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించే కార్యస్థలాన్ని పునఃసృష్టిస్తుంది. ఇటువంటి కార్యాలయాలు విద్యుత్ నెట్వర్క్ల విస్తరణను సమన్వయం చేశాయి. 27 శాస్త్రీయ పరికరాల సేకరణ సుమారు 1900 నుండి 1930
విద్యుత్ ప్రయోగాలు మరియు పరిశోధనలలో ఉపయోగించిన పరికరాలను ప్రదర్శిస్తుంది. అవి అనేక శాస్త్రీయ ఆవిష్కరణలకు దోహదపడ్డాయి. 28 గృహ విద్యుత్ ఉపకరణాలు. సుమారు 1930 నుండి 1950 తొలి గృహోపకరణాలు రోజువారీ పనులను సులభతరం మరియు వేగవంతం చేశాయి. అవి విద్యుదీకరణ యొక్క సామాజిక ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. 29 విద్యాసంబంధ విద్యుత్ నమూనాలు. సుమారు 1900లో దశాబ్దం విద్యార్థులకు మరియు ఇంజనీర్లకు విద్యుత్ సూత్రాలను వివరించడానికి ఉపయోగించబడ్డాయి. ఈ నమూనాలు సాంకేతిక విద్య మరియు శిక్షణకు తోడ్పడ్డాయి. 30 తొలి విద్యుత్ ప్రదర్శన. సుమారు 1880 నుండి 1920 విద్యుదీకరణ ప్రారంభం నాటి మార్గదర్శక సాంకేతికతలను హైలైట్ చేస్తుంది. ఈ ఆవిష్కరణలు ఆధునిక విద్యుత్ యుగానికి పునాది వేశాయి. ముగింపు. మన అన్వేషణలోని మొదటి అధ్యాయం విద్యుత్ యుగానికి పునాది వేసిన తొలి ఆవిష్కర్తలు మరియు ఇంజనీర్ల మేధస్సును వెల్లడిస్తుంది. ఈ చారిత్రక ప్రదర్శనలు సాధారణ ఆవిష్కరణలు జీవితాన్ని మార్చే నూతన ఆవిష్కరణలుగా ఎలా పరిణామం చెందాయో తెలియజేస్తాయి. విద్యుత్ ప్రపంచం నుండి మరిన్ని అద్భుతమైన కథలను మనం తెలుసుకునేందుకు రెండవ భాగంలో మాతో చేరండి. ఈ వీడియోలు కేవలం ఈ తరం ప్రేక్షకుల కోసం కాదు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే చిన్న ప్రయత్నం. ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి LSKSM వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయడానికి షేర్ చేయండి. మీ సహకారం మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. జి. శోభనాద్రి రావు, LSKSM వ్లాగ్స్.